ఎలా స్టార్ క్యాస్ట్ ఫస్టే అమర్దీప్ చౌదరి అనుకున్నారా లేదంటే వేరే? లేదు, అది డైరెక్టర్ అండ్ డిస్కషన్ మీదే జరిగింది. సో స్టోరీ డెవలప్ అయ్యి ఇదైన తర్వాత ఫుల్ లెంత్ అంటే 70% ఫన్ మీదే నడుస్తుంది మూవీ. ఓకే. ఒక విలేజ్లో జరిగేది. విలేజ్ విత్ ఇప్పుడు మనకి టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటుంటాయి. విలేజ్కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ కంట్రోల్లో డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉంటుంటారు. సో వాళ్ళని ఎంగేజ్ అంటే వాళ్ళ హీరో క్యారెక్టరైజేషన్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటూ నడిచేది. ఒక అమ్మాయి కోసం ట్రావెల్ అయ్యేది. ఓకే. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే అందరినీ ఎంగేజ్ చేసుకుంటూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఆ ఎంగేజింగ్ అనేది పాయింట్ మెయిన్. ఎవరైతే అట్రాక్ట్ దట్ మచ్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ హీరో క్యారెక్టరైజేషన్. సో మేమేంటంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ చూసేటప్పుడు అప్పుడే ఈ బిగ్ బాస్ కూడా కంప్లీట్ అయింది. అమర్ అందులో రన్నర్గా వచ్చారు. సో డైరెక్టర్ చాయిస్లో ఏంటంటే అతనైతే బాగుంటాడు సార్, కొంచెం ఎనర్జీ అదంతా ఉంది. రెండోది కూడా ఏంటంటే మనకి స్టోరీలో ఎక్కువ ఆడియన్స్ని రీచ్ చేయాలి. మనకి ఫేస్ కూడా ఏంటంటే ఎప్పుడు తెలిసిన ఫేస్ అయితే కొంచెం మనోడు ఏంటంటే కొంచెం టీవీ బేస్ సోషల్ మీడియాలో బాగా కాబట్టి అట్ ద సేమ్ వే డ్యాన్స్ షోస్ ఇవి కూడా చేస్తుంటాను. సో అట్లా ఏంటంటే ఒక ఎనర్జీ క్యారెక్టర్ విచ్ ఇస్ సూటబుల్ క్యారెక్టర్ అట్లా పిక్ చేసి మ్యూచువల్ ఇద్దరం అనుకొని చేసింది. ఓకే. హీరోయిన్ శైలి చౌదరి. యా, షీస్ ఫ్రమ్ బాంబే యాక్చువల్గా. తను యాక్చువల్లీ సుమతి అనేది మెయిన్ క్యారెక్టర్. సుమతి శతకంలో హీరోయిన్ పేరు సుమతి. సో ఈ సుమతికి వెతకడం కోసం కొంత టైం తీసుకున్నాం. ఆడిషన్స్ చేసి అచ్చ తెలుగు టైటిల్ తెలుగు అమ్మాయిని కాకుండా బాంబే అమ్మాయికి వెళ్ళటానికి రీజన్. సో ఆడిషన్స్ చేసాము. ఆడిషన్స్ చేసి నెంబర్ ఆఫ్ ఇదైన తర్వాత క్యారెక్టర్ పరంగా సూట్ అయ్యారు. ఆడిషన్స్లో క్యారెక్టర్ పరంగా సూట్ అయ్యారు. బట్ జోడీ పెయిర్ కూడా ఇంపార్టెంట్ కదా ఆన్ స్క్రీన్. సో అందులో చూసినప్పుడు ఏంటంటే కొంచెం కనెక్ట్ కాలేదు. సో అట్లా మళ్ళీ వెతుకుతా ఉన్నప్పుడు తనది ఒక ఇన్స్టా మనకి ప్రొఫైల్స్ వచ్చినప్పుడు ఇన్స్టాలో చెక్ చేసినప్పుడు ఒక వీడియోలో నేను యాక్చువల్గా చూసినప్పుడు బాగుంటుంది, మనకి తెలుగు నేటివిటీ కనపడుతుంది ఈవెన్ దో షీ ఈజ్ ఫ్రమ్ బాంబే. సో ఒకసారి పిలిపిద్దాం చూసి ఒకసారి ఎలా ఉంటుంది పేరు అనే దాని మీద వీ మేడ్ ఫోటోషూట్ అవన్నీ చేస్తే ఒక లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇబ్బంది అయినా బట్ పేరు పరంగా బాగుంది. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్. తను మోర్ ఇన్వాల్వ్డ్ వెన్ స్టోరీ నరేట్ చేసినప్పుడు షీ లైక్డ్ అన్న స్టోరీ బాగా నచ్చింది. మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రొఫెషనలిజం ఉంది. సో ఎటు మనం మేనేజ్ చేయవచ్చులే కమ్యూనిటీ వన్స్ అంటే స్టోరీ తను ఇన్వాల్వ్ అయితే ఉంది. వన్స్ ఎమోషన్ క్యారీ చేయగలిగితే రెస్ట్ అంతా ఫాలో అవుతుందని కాల్ తీసుకుని లక్కీగా సూట్ అయింది. అదర్ క్యారెక్టర్స్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి? సో విలేజ్ క్యారెక్టర్స్ అన్నా కదా ఇందాక. విలేజ్ క్యారెక్టర్స్లో ప్రెసిడెంట్ క్యారెక్టర్ త్రూఅవుట్ ద మూవీ రన్ అవుతుంటుంది. అంటే హీరోకి ఒక సపోర్టివ్ రోల్. అది మహేష్ విట్టాన్ని తీసుకున్నాం. అక్కడ విలేజ్లో ఒక మంగళ క్యారెక్టర్ కానివ్వండి, ఒక ప్రీస్ట్ క్యారెక్టర్ కానివ్వండి, ఒక ఆర్ఎంపీ కానివ్వండి, ఒక సాకలతను కానివ్వండి, అంటే 4 వెరైటీస్ విలేజ్లో కామన్ మనకి కనపడే వాళ్ళందరూ ఇంపార్టెంట్ ఆ విలేజ్కి. ప్రెసిడెంట్ గెలవాలంటే అందరు ఓట్స్ ఈక్వల్ అనమాట. సో వాళ్ళ మధ్య జరిగే ఫన్ అనేది బాగా పేలింది. సో మహేష్తో పాటు మిర్చి కిరణ్ చేశాడు. ఓకే. అండ్ జేడివి ప్రసాద్ అని తను కూడా ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఉన్న వ్యక్తి. అట్లా పిక్ చేసాం. అఖిల్ గారు చేశారు ప్రీస్ట్ క్యారెక్టర్. నుంచే చేస్తూ ఉన్నారు సీనియర్, బాగా వర్కౌట్ అయింది.